భారత సనాతన సాంప్రదాయంలో సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంది. సూర్య భగవానుడు మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతి పండుగ అందమైన ముగ్గులకు, గొబ్బెమ్మలకు, హరిదాసు పాటలకు, బసవన్న ఆటలకు, నువ్వుల మిఠాయిలకు, గాలిపటాలు ఎగరవేయుటకు, మరెన్నో సంబరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను పెద్ద పండుగ అని, పెద్దల పండుగ అని కూడా అంటారు. అప్పట్లో మన పూర్వీకులు ఈ పండుగను 33 రోజులు జరుపుకునేవారు. ఇక ఇప్పుడు కాలానికి తగ్గట్లుగా మనం 3 రోజులు మాత్రమే జరుపుకుంటున్నాము. అసలు సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారు? సంక్రాంతి రోజున ఆచరించాల్సిన ప్రధాన విధులు ఏమిటి? గంగిరెద్దుల సాంప్రదాయం ఎలా మొదలైంది? హరిదాసులకు సంక్రాంతికి మధ్య సంబంధం ఏంటి? సంక్రాంతి వేళ గాలిపటాలు ఎందుకు ఎగరవేస్తారు? పశువులను ఎందుకు పూజిస్తారు? మన సనాతన ధర్మంలో సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత ఏంటి అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు. సంక్రమణం అంటే ఒక దానిలోంచి మరొక దానిలోకి మారటం లేదా చేరటం అని అర్థం. లోకానికంతటికి వెలుగునిచ్చే సూర్యుడు వివిధ రాశులను చేరటమే సంక్రమణము. సూర్యుడు ధనుసు రాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. ఈ మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. పౌష్యలక్ష్మి అని దీనికి మరొక పేరు. లక్ష్మీదేవత యొక్క కృపా కటాక్ష సిద్ధి కలిగేటటువంటి కాలం ఈ కాలం. ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు. మొత్తం సంవత్సరానికి ఉత్తరాయణం పగలైతే దక్షిణాయనం రాత్రి వంటిది. అందుకే మకర సంక్రమణాన్ని సంవత్సరానికి తొలివేకువగా భావిస్తారు. ఈ సమయంలో చేసే స్నాన, దాన, జప, తర్పణాది మంచు పనులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు వివరించాయి. సంక్రాంతి పండుగ వెనుక మన పురాణాల్లో ఉన్న కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం ఈ భూమి మీద శంకరాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. అతను జన్మించిన రోజు ఆకాశం ఎర్రగా మారింది, భూమి వణికింది, ప్రకృతి అల్లకల్లోలమైంది. ఆ శంకరాసురుడి రూపం అత్యంత క్రూరంగా ఉంది. అతను పుట్టిన వెంటనే అత్యంత పొడవైన, ఆకాశమంత ఎత్తు, అనేక ఆయుధాలను ధరించి ఘోరమైన రూపంతో ఉన్నాడు. ఆ రాక్షసుని చూసి ఋషులు, దేవతలందరూ ఎంతో భయపడ్డారు. ఋషులు యజ్ఞాలు చేసుకునే దగ్గరకు వచ్చి ఆటంకాలు కలిగించి వారిని హింసిస్తూ ఉండేవాడు ఆ శంకరాసురుడు. అంతేకాదు, అభంశుభం తెలియని మానవులను ఎటువంటి కారణం లేకుండా హింసిస్తూ ఘోరంగా చంపేవాడు. ఆ రాక్షసుడు భూమి మీద ఉన్న అన్ని ప్రాణులను భయభ్రాంతులకు గురి చేసేవాడు. ఈ శంకరాసురుడు వస్తున్నాడంటే అందరూ దూరంగా భయంతో పారిపోయేవారు. ఆ రాక్షసుడు తీవ్ర ఆకలితో మానవులను, దేవతలను సంహరించి చంపి తినేవాడు. ఇక మానవులందరూ ఏం చెయ్యాలో తెలియక బాధతో ఋషుల దగ్గరకు వెళ్ళి ఏడ్చారు. కానీ వారు ఇలా అన్నారు, చూడండి, మీరే కాదు, ఆ రాక్షసుడు దేవతలను, మమ్మల్ని అందరినీ వేధిస్తున్నాడు. భయంకరంగా అందరినీ చంపేస్తున్నాడు. ఈ భూమి మీద బ్రతకడం ఇక కష్టమే. ఆ రాక్షసుడి దాటికి ఈ భూమి మీద ఏ ప్రాణి జీవించలేదు. కాబట్టి మనమందరం శక్తి రూపిణి అయిన ఆ దేవిని ప్రార్థిద్దాం అని చెప్పగా అప్పుడు రైతులందరూ వారి శక్తి కొలది వారు పండించిన ధాన్యంతో దేవిని పూజించటం మొదలుపెట్టారు. ఇక ఋషులు, దేవతలందరూ భక్తి శ్రద్ధలతో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని స్తుతించారు. అప్పుడు వారి మొర ఆలకించి అమ్మవారు సంక్రాంతి దేవత రూపంలో దర్శనమిచ్చారు. సంక్రాంతి దేవత 9 చేతులతో, అనేక వాహనాలతో, అనగా అమ్మవారు సంవత్సరానికి ఒక వాహనాన్ని ధరిస్తూ ఉంటారు.
ఆయుధాలు ఆభరణాలతో ఎంతో భయంకరంగా దర్శనమిచ్చారు అమ్మవారు. ఇక సంక్రాంతి దేవతగా దర్శనమిచ్చిన ఆ దేవి వారందరితో ఇలా అంటుంది: దేవతలారా, ఓ ఋషులారా, ఎందుకు మీరలా బాధపడుతున్నారు? మీలో చాలా మందికి శరీర భాగాలలో కొన్ని కోల్పోయి ఉన్నాయి. ఎందుకిలా జరిగింది? మిమ్మల్ని ఇలా చేసింది ఎవరు అని పెద్ద భయంకర స్వరంతో సంక్రాంతి దేవత అడిగింది. అప్పుడు దేవతలు, ఋషులు సంక్రాంతి దేవతతో ఇలా అన్నారు: అమ్మా, నీ దర్శనం వల్ల మేము తరించాము. ఈ భూమి మీద శంకరాసురుడు అనే రాక్షసుడు మమ్మల్ని, దేవతల్ని, ఋషులను భీకరంగా చంపి సృష్టిలోని ప్రతి ప్రాణికి ఎంతో భయాన్ని కలిగిస్తూ తిరుగుతున్నాడు. వాడు భయంకరంగా ఉన్నాడు. ఎటువంటి కారణం లేకుండా సరదాగా మనుషులను చంపి ఆహారంగా తింటున్నాడు. ఆ రాక్షసుడు ఈ భూమి మీద ఇలానే ఉంటే ఏ ప్రాణి ప్రాణంతో జీవించదు. ఆ రాక్షసుడు మమ్మల్ని కూడా తినేస్తాడు. మమ్మల్ని అందరినీ నీవే రక్షించాలి. ఆ శంకరాసురుణ్ణి మీరే సంహరించి మమ్మల్ని రక్షించాలి తల్లి అని పరిపరి విధాలుగా స్తుతించారు. ఇక సంక్రాంతి దేవత వారి మాటలు విని ఇలా అంటుంది: చూడండి దేవతలారా, మీకు ఎటువంటి భయం అవసరం లేదు. ఆ శంకరాసురుణ్ణి నేను తక్షణం వధించి మిమ్మల్ని రక్షిస్తాను. మీకు నేను అభయమిస్తున్నాను అని తక్షణమే సంక్రాంతి దేవత ఆ శంకరాసురుడుండే చోటుకు వెళ్ళింది. ఇక ఆ రాక్షసుడు ఎంతో ఆనందంతో, ఓహో, నీవు నాకు ఆహారంగా అవ్వటానికి వచ్చావా? ఇప్పుడే నిన్ను నా చేతులతో పిండి పిండి చేసి సంహరించి తినేస్తాను అని సంక్రాంతి దేవతపైకి వచ్చాడు. కాని సంక్రాంతి దేవత భయంకరంగా పెద్ద ఆకారం ధరించి అనేక అస్త్రశస్త్రాలతో ఆ రాక్షసుడిపై భీకరంగా పోరాడింది. అలా యుద్ధం జరుగుతుంటే 1,00,000 పిడుగులు పడిన శబ్దం వచ్చింది. ఆ శబ్దాలు భూమి మీద ఉన్న మానవులు, ఋషులు వినలేక ఆహాకారాలు పెట్టారు. అలా సంక్రాంతి దేవత భీకరంగా యుద్ధం చేసి వాడి కుడి చేతిని నరికివేసింది. తన ఖడ్గంతో ఆ రాక్షసుని శిరస్సును నరికి అత్యంత క్రూరంగా ఆ శంకరాసురుణ్ణి సంహరించింది సంక్రాంతి దేవత. ఇక దేవతలు సంక్రాంతి దేవతను శాంతించమని అనేక ప్రార్థనలు చేశారు. శంకరాసురుడు మరణించడంతో ఆకాశం నుండి పూలవాన కురిసింది. ప్రకృతి ఎంతో అందంగా పూర్వ వైభవంతో సంతరించుకుంది. భూమి మీద పంటలు బాగా పండాయి. మానవులు, దేవతలు, ఋషులు ఎంతో సంతోషించారు. ఇక ఆ రోజు సంక్రాంతి దేవత శంకరాసురుణ్ణి సంహరించిన రోజు మానవులు ఆ దేవత పేరు మీద సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారని పురాణ కథ ప్రసిద్ధిలో ఉంది. మరొక కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు రాక్షసులను అంతం చేసి యుద్ధాన్ని ముగించిన రోజు ఈ సంక్రాంతి పండుగ. మందార పర్వతం కింద ఉన్న అసురులందరినీ శ్రీ మహావిష్ణువు అనగదొక్కి ఈ రోజున దుర్మార్గం, ప్రతికూలతలకు ముగింపు పలికారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గద్వారాలు నిరంతరం తెరిచి ఉంటాయని పురాణ వచనం. అందుకే మహాభారత కాలంలో భీష్మ పితామహుడు కూడా ఉత్తరాయణ పుణ్యగడియల కోసమే అంబసయ్యపై వేచి ఉన్నారు. ఒంటిని జల్లెడుగా కట్టిన బాణాలపైనే పడుకుని భరించి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టలేదు. ఉత్తరాయణం ప్రారంభమయ్యాకనే భీష్ముడు తన ప్రాణాన్ని త్యజించాడు. పురాణాల ప్రకారం ఉత్తరాయణం సమయంలో శరీర భాగాన్ని విడిచేవారి ఆత్మలు నేరుగా స్వర్గానికి వెళతాయి. ఇవి జనన మరణ చక్రం నుంచి విముక్తిని పొందుతాయని విశ్వసిస్తారు. అందుకే దక్షిణాయన కాలంలో మరణించిన వారి ఆత్మలకు, తమ పితృదేవతల ఆత్మలకు శాంతి కలగాలని, స్వర్గం చేరాలని కోరుతూ ఈరోజు పుణ్యతీర్థాలలో స్నానాలు చేసి తర్పణాలు వదులుతారు. ఇక సంక్రాంతి రోజున ఆచరించాల్సిన ప్రధాన విధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశికి అధిపతి శని. అలాగే పుష్యమాసాన్ని కూడా శనివాసరం అంటారు. అందుకని ఈ రోజు
తప్పకుండా నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యం, ఆయుష్ కలుగుతాయి. సంక్రాంతి నుండి మొదలుపెట్టి పౌర్ణమి వరకు క్రమం తప్పకుండా నువ్వులతో చేసిన పదార్థాన్ని కొద్దిగా అయినా స్వీకరించాలి. నువ్వులు తింటే నూరేళ్ల ఆయుష్ అని పెద్దలు అన్నారు. శరీరానికి కావలసిన తేజస్సు, అగ్నికాంతిని నువ్వులు అందిస్తాయి. దీర్ఘ అనారోగ్యం తొలగుతుంది. సంక్రాంతి నాడు దైవ మందిరాల్లో తులసికోట దగ్గర, ఆలయ ధ్వజస్తంభం సమక్షంలో ఎక్కడ వీలైతే అక్కడ నువ్వుల నూనె దీపం వెలిగించాలి. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వలన దారిద్ర్యం తొలగి అభిష్టాలు సిద్ధిస్తాయి. ఇక ఈరోజు ప్రధానంగా ఆ పరమేశ్వరుణ్ణి నేతితో అభిషేకించి పొంగలి నివేదన చేస్తే సకల భోగభాగ్యాలు కలుగుతాయి. సంక్రాంతి దేవతలకు, పితృదేవతలకు ఎంతో ప్రియమైనది కనుక ఈరోజు పితృదేవతారాధన తప్పకుండా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణం సమర్పించాలని ధర్మసింధువు తెలియజేస్తుంది. హవ్య కావ్యాల సమర్పణ సంక్రాంతి విధి. హవ్యం అంటే దేవతలకు అన్నం ద్వారా సమర్పించే ద్రవ్యం. కవ్యం అంటే పితృకార్యం. సంక్రాంతి నాడు విధి విధానపూర్వకంగా ఎవరైతే హవ్య కవ్యాలు నిర్వహిస్తారో వారిపై సూర్యుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని ధర్మశాస్త్ర గ్రంథాలు సూచిస్తున్నాయి. సంక్రాంతి నాడు రామోపాసన చెయ్యాలని చతుర్వర్గ చింతామణి పేర్కొంది. మకర సంక్రాంతి నాడు సంతాన క్షేమం కోసం, సంపద, ఆయుష్ వృద్ధి చెందడం కోసం పెరుగు దానం చెయ్యాలని చెప్తారు. పెరుగు ఎందుకు దానంగా ఇవ్వాలంటే పురాణాల ప్రకారం ద్రోణాచార్యుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతూ కటిక పేదరికంలో ఉన్న సమయంలో ఒకసారి దూర్వాస మహర్షి అక్కడికి వచ్చారట. వస్తే ద్రోణాచార్యుని భార్య కృపి ఆ మహర్షికి నమస్కరించి, స్వామి, ఇదిగో మా పరిస్థితి ఇలా ఉంది. ఈ పేదరికం పోయి మార్గం ఏదైనా ఉంటే సూచించండి అని ప్రార్థించగా అందుకు ఆ మహర్షి, అమ్మా, ఓ పని చెయ్యి, ఈరోజు పెరుగు దానం చెయ్యి. సంక్రాంతి రోజు సంక్రమణ విధులను పాటించి పెరుగు దానం చెయ్యాలి. దానిని దదిమందన వ్రతం అంటారు. దాన్ని చేసి పరమేశ్వరునికి పూజ చెయ్యి. నీకు అన్నీ లభిస్తాయి. సంపద, ఆయుష్ వృద్ధి చెందుతుంది అని చెప్పగా కృపి ఆ మహర్షికి పెరుగును దానం చేసిందట. ఇక అప్పటి నుంచి వాళ్లకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయని మహాభారతంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, ధనపరంగా కలిసి రావాలన్నా పండగ నాడు పెరుగు దానమివ్వాలని చెబుతారు. సంక్రాంతి అనగానే ఒక చేతిలో చెడతలు, మరో చేతిలో తుంబురను మీటుతూ హరినామ సంకీర్తనలు పాడుతూ ఇంటింటికి తిరుగుతూ హరిదాసులు కనిపిస్తారు. అసలు ఈ హరిదాసు ఎవరు? హరిదాసులకు సంక్రాంతికి మధ్య సంబంధమేంటి అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ సమయంలో ఇంటింటా అడుగుపెట్టే హరిదాసులకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన పెద్దలు హరిదాసుని పరమాత్మతో సమానంగా భావించేవారు. శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు. వారి అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. సంక్రాంతి రోజున స్వయంపాకంగా అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరించి తమని ఆదరించిన కుటుంబం అన్నపూర్ణగా ఉండాలని దీవిస్తారు హరిదాసులు. నెత్తిమీద ధరించే పాత్రను అక్షయ పాత్రగా, అది సూర్య భగవానుడు ప్రసాదించిన పంచలోహ పాత్రగా భావిస్తారు. అక్షయ పాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీ మహావిష్ణువుకు తమ శక్తి కొలది పెట్టిన నైవేద్యంగా భావిస్తారు భక్తులు. హరిదాసు ఇంటింటికి తిరుగుతూ ఆగిన ప్రతి చోట తన స్వచ్ఛమైన గాత్రంతో గానానికి తగ్గట్టుగా భుజాన ఉన్న వీణను వాయిస్తూ కాళ్ళగజ్జలు కదిలిస్తూ గీతాన్ని పూర్తి చేసిన వెంటనే శిరస్సును కిందకి వంచి
అక్షయ పాత్ర పడితే ఆ ఇంటి సభ్యులు తాము సిద్ధం చేసిన బియ్యాన్ని ఆ అక్షయ పాత్రలో పోస్తారు. హరిదాసు రూపంలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే మరి ఇంటికి వస్తారని పెద్దలు చెబుతారు. హరిదాసు తల మీద పెట్టుకునే పాత్ర ఈ భూమిగా భావిస్తారు. అందుకే ఆ పాత్రను హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తి చేసి తమ ఇంటికి చేరుకున్నాక మాత్రమే ఆ పాత్రను కిందకి దించుతారు. ఇదంతా భక్తితో కూడిన సాంప్రదాయమే కాదు, సంక్రాంతి పండుగ ఆధ్యాత్మికతను మరింత గొప్పదిగా చాటే ఆనవాయితీ కూడా. హరిదాసుని రూపంలో వచ్చే ఆ శ్రీకృష్ణుడికి మనం ఆతిథ్యం ఇవ్వటం, భక్తి ప్రదర్శించటం అనేది పుణ్యకార్యమని భావిస్తారు. ఇక గంగిరెద్దుల సాంప్రదాయం ఎలా మొదలైంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఊరూరా గంగిరెద్దులు కనిపిస్తాయి. ఈ సాంప్రదాయం పూర్వం ఎలా మొదలైంది అంటే, పూర్వం గజాసురుడు అని రాక్షసుడు పరమశివుని కోసం కఠోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వరం కోరుకోమనగా అప్పుడు ఆ గజాసురుడు పరమశివుణ్ణి తన పొట్టలోనే ఉండాలని కోరాడు. అందుకు పరమశివుడు తదాస్తు అని గజాసురుడి ఉదరంలోకి ప్రవేశించాడు. అయితే పరమశివుణ్ణి బయటకు రప్పించడం కోసం దేవతలు ఒక ఉపాయం ఆలోచించారు. అందరూ కలిసి వాయిద్యాలు పట్టుకుని నందితో కలిసి గజాసురుడి వద్దకు వెళ్లారు. ఈ ప్రదర్శనకు గజాసురుడు ఎంతో సంతోషించి, మీకు ఏదైనా వరం కావాలంటే అడగండి అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ పరమేశ్వరుణ్ణి నీ పొట్ట నుంచి విడుదల చెయ్యి అని కోరగా గజాసురుడు వరాన్ని ఆమోదించి పరమశివుణ్ణి బయటకు పంపాడు. ఈ సంఘటన తర్వాత పరమేశ్వరుడు తిరిగి కైలాసానికి వెళ్లారు. అప్పటి నుంచి దేవతల వాయిద్య ప్రదర్శనకు గుర్తుగా గంగిరెద్దుల సాంప్రదాయం ప్రారంభమైంది. ఈ కథ వినాయక చవితి మరియు సంక్రాంతి పండుగల్లో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. గంగిరెద్దులు పరమశివుని ప్రత్యేకగా భావించి ఆయన్ని స్మరించుకునేందుకు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. సంక్రాంతి పండుగలో భాగంగా పశువులను పూజించడం వెనుక ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. కనుమ రోజున పశువులను పూజించే సాంప్రదాయానికి ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. ఒకసారి పరమేశ్వరుడు తన నందిని పిలిచి భూలోక ప్రజలకు సందేశం ఇవ్వమని చెప్పాడు. ప్రతిరోజు ఒంటికి నూనె పట్టించి తలకి స్నానం చేయాలి. నెలలో ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి అని చెప్పాడు. అయితే నందీశ్వరుడు అయోమయంలో ఈ మాటలను ఇలా చెప్పాడు. ప్రతిరోజు ఆహారం తినాలి, నెలలో ఒక్కసారి మాత్రమే నూనె పట్టించి స్నానం చెయ్యాలి. ఈ మాటల వలన పరమశివునికి కోపం వచ్చి, ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సహాయపడాలి అని నందిని శపించాడు. అప్పటి నుంచి ఎద్దులు రైతులకు సహాయం చేస్తూ వ్యవసాయంలో కీలక పాత్ర పోషించాయి. స్వయంగా నందీశ్వరుడు భువిలో దిగివచ్చి ప్రజలకు ఆహారం అందించాడని, అందుకే కనుమ రోజున పశువులను నందీశ్వరుడిగా భావించి పూజిస్తారు. ఈ సాంప్రదాయం వ్యవసాయం పట్ల గౌరవాన్ని, పశువుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మన సాంప్రదాయానికి ఆధ్యాత్మికతను జోడిస్తుంది. దేవతలకు స్వాగతం పలికే పతంగులు. సంక్రాంతి అనగానే పతంగుల పండుగ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ పతంగుల పండుగ వెనుక కూడా ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. సంక్రాంతి సమయం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే దేవతలకు ఇది పగటి కాలం. ఈ సమయంలో దేవతలు ఆకాశంలో విహరిస్తారని చెబుతారు. దేవతలకు స్వాగతం పలికేందుకు గాలిపటాలు ఎగరవేయాలని చెబుతారు. దేవతల ఆతిథ్యం కోసం ఆకాశంలో పతంగులు ఎగరవేయటం ఆనవాయితీగా మారింది. సంక్రాంతి పండుగప్పుడు 3 రోజులు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మొదటి రోజు భోగి. భోగి అన్న పదం సంస్కృతం నుండి వచ్చింది.
ఈ రోజున తెల్లవారుజామున భోగి మంటలు వేసి శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో వేయటం జరుగుతుంది. ఇది దురదృష్టాలు తొలగిపోవటమన్న నమ్మకంతో చేస్తారు. భోగి పండుగ కోసం గొబ్బిళ్లను పిడకలుగా చేసి వాటిని భోగి మంటలలో వేయటం చేస్తారు. రంగురంగుల ముగ్గులు వేయటం మరియు పాలు పొంగించడం కూడా చేస్తారు. సాయంత్ర సమయంలో బొమ్మల కొలువు పెడతారు. చిన్నపిల్లలకు రేగుపండ్లు మరియు పూలను తలపై పోస్తారు. దీనినే భోగి పండ్లు పోయటం అని అంటారు. భోగి పళ్ళను బదరీ ఫలాలు అని కూడా పిలుస్తారు. ఒకసారి శ్రీమన్నారాయణుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు బదరికా వనంలో ఘోర తపస్సును ఆచరిస్తారు. శ్రీహరి యొక్క తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం ప్రసాదిస్తారు. దీంతో ముక్కోటి దేవతలు ఆ శ్రీ మహావిష్ణువుని బదరీ ఫలాలతో అనగా రేగుపళ్ళతో అభిషేకించారట. 14 భువన భాండాలను తనలో దాచుకున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ సమయంలో చిన్నపిల్లవాడై ఆటలాడుకున్నాడట. అప్పటి నుంచి రేగుపండ్లు భోగి పండ్లుగా మారిపోయాయి. ఇదంతా కూడా భోగి రోజు జరిగింది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ మొదలైంది. మరో కథనం ప్రకారం సాక్షాత్తు ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించారని, వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారని చెప్పబడింది. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. ఇలా చేయటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగిపళ్ళను పోస్తారు. భోగిపళ్ళు చిన్నపిల్లల తలపై పోయటం వల్ల శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు లభిస్తాయి. చెడు దృష్టి తొలగిపోతుంది. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది. రైతులు తమ పంటలు చలామణికి వచ్చే సమయం కావడంతో భోగభాగ్యాలు అందుకోవాలని కోరుకుంటూ ధాన్యం పాలు కలిపి ఇంద్రుణ్ణి మరియు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతి. క్రాంతి అనే పదం సంస్కృతంలో ముందుకు జరగటం అని అర్థం. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి కదలటం జరుగుతుంది. దీనివల్ల మకర సంక్రాంతి అని పిలుస్తారు. అయ్యప్ప దీక్ష చేసేవారు 41 రోజులు ఆ దీక్ష పూర్తి చేసిన తర్వాత శబరిమలలోని అయ్యప్ప స్వామిని మరియు మకర జ్యోతిని దర్శించుకుంటారు. ఈ రోజున గాలిపటాలు ఎగరవేయటం, కోడి పందాలు కాయటం చేస్తారు. ఆడవారు ముగ్గులు వేయటం, ముగ్గులు పోటీలు నిర్వహిస్తారు. ఈ రోజు ధాన్యం, వస్త్రాలు, నువ్వులు, దుంపలు, చెరుకు వంటి వస్తువులను దానం చేస్తారు. స్త్రీలు పసుపు, కుంకుమ, నువ్వుల వంటలు, వస్త్రాలు, వెన్న, పెరుగు ఇతరులకు ఇవ్వటం ద్వారా సకల సంపదలు పొందుతారని నమ్ముతారు. మూడవ రోజు కనుమ. ఇది సంక్రాంతి చివరి రోజు. నెల రోజుల సంక్రాంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ రోజున పశువులను లక్ష్మీ స్వరూపాలుగా భావించి వాటిని అందంగా అలంకరించి పూజిస్తారు. దీనితో ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం. ఎద్దుల పందాలు, కోడి పందాలు కూడా ఈ రోజున నిర్వహిస్తారు. సంక్రాంతిని సాగించడానికి ఈ రోజున రథం ముగ్గులు కూడా వేస్తారు. ఈ రోజుతో సంక్రాంతి పండుగ ముగిసిపోతుంది. ఈ కథలు ప్రతి సంక్రాంతి పండుగలో మన సాంప్రదాయాలను మరింత అర్థవంతంగా చేస్తాయి. ఈ విధంగా సంక్రాంతి పండుగ సాంప్రదాయాలను కలిగి ఉంటుంది.